హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఈ వీడియో వచ్చేసి మాకు థ్యాంక్స్ గివింగ్ టైంలో చాలా లాంగ్ వీకెండ్ దొరికిందని చెప్పాం కదా. సో ఆ వీకెండ్లో మేము ఒకరోజు టెంపుల్కి అయితే వెళ్ళడం జరిగింది. ఏ టెంపుల్ అంటే ఇక్కడ కాశీ విశ్వనాథ్ టెంపుల్ ఉందంట. అంటే మేమున్న దగ్గర నుంచి ఒక 50 మినిట్స్ పడుతుంది వెళ్ళడానికి. సో మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ వెళ్తుంటే తను నన్ను కూడా రమ్మని పిలిచింది. సో ఎలానో హాలిడే కదా, ఇంకా శివయ్య దగ్గరికి టెంపుల్ కంటే ఎవరైనా వద్దంటారా చెప్పండి. సో నేను కూడా రెడీ అయిపోయి వాళ్ళతో పాటు బయలుదేరిపోయాను. యాక్చువల్గా ఆ రోజు తర్వాత ముందు రోజు ఫుల్గా మంచు కురిసిందండి. ఇక్కడ మీరు చూస్తే అర్థమవుతుంది. మేమున్న ప్లేస్లో అయితే మంచు పడలేదు, కానీ వెళ్ళే దారిలో అయితే ఫుల్గా మంచు పడుతూ ఉన్నింది. అండ్ మేము వన్స్ టెంపుల్కి రీచ్ అయ్యే దగ్గర కూడా మంచు అయితే పడట్లేదు, ఆల్రెడీ పడి ఆగిపోయింది. మధ్యలో వచ్చేసి మాకు ఇక్కడ స్నో పడడం జరిగింది. అలానే స్లోగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాం. మేమైతే సైడ్కి అంతా చూస్తే మొత్తం మంచుతో కవర్ అయిపోయి ఉంటుంది, ఎందుకంటే కంటిన్యూస్గా 2 days అయితే మంచు పడేసింది. ఇలా అయితే 50 మినిట్స్ అయిన తర్వాత టెంపుల్ వచ్చేసింది. చూస్తున్నారు కదా, కాశీ విశ్వనాథ్ టెంపుల్. ఎలానో కాశీకి ఎప్పుడు వెళ్తామో, ఆ వారణాసికి శివయ్యను ఎప్పుడు దర్శించుకుంటామో తెలియదు, కానీ ఇలా అయితే ఒక ఆపర్చునిటీ వచ్చిందనేసి నేను బయలుదేరాను టెంపుల్కి. ఇక్కడ వచ్చేసి పార్కింగ్ స్పేస్ చాలా అంటే చాలా పెద్దగా ఉండింది. అండ్ ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉండింది. మేము వచ్చేసి ఏ టైంలో వెళ్ళాము అంటే కార్తీక మాసం లాస్ట్ సండే అండి ఇది. అంటే అమావాస్య ఇంకా అయిపోతుంది కార్తీక మాసం అనేటప్పుడు ఈ టెంపుల్కి అయితే వచ్చాం మేము. చాలా ఫ్రీగానే ఉండింది, రష్ అయితే అస్సలు లేదు. ఇక్కడ చూపిస్తుంది వచ్చేసి ఎంట్రన్స్, ఇలా వెళ్ళాలి. ఈ గోపురాలు చూసారు కదా, అబ్బా నాకైతే ఎంత మంచిగా అనిపించిందో, ఇండియాలో టెంపుల్ చూసినట్టే అనిపించేసింది. ఇక్కడ యాక్చువల్గా అమెరికాలో టెంపుల్స్ ఉంటాయి కానీ ఇలా గోపురాలతో ఉండవండి, మామూలుగా హౌసెస్ లాగానే ఉంటాయి. లోపల దేవుళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ చూశారు కదా ఎంత బాగా కట్టించారో గోపురాలు. సో చాలా ఆనందం వేసింది చూడగానే. ఇది ఎంట్రన్స్. ఇక్కడ వచ్చేసి ఇంకా కడుతూ ఉన్నారనుకుంటా, అంటే రెనోవేషన్ లేదంటే ఇంకా కొత్తగా ఎక్స్టెండ్ చేస్తున్నారేమో టెంపుల్, తెలియదు, కానీ కన్స్ట్రక్షన్లో ఉండింది. సో ఇలా అయితే ఎంట్రన్స్ డోర్ తీసేసుకొని లోపలికి వెళ్ళాము. యాక్చువల్గా మన ఇండియాలో ఎలా అంటే టెంపుల్ ఓపెన్లో ఉన్నంతసేపు డోర్స్ ఓపెన్లో ఉంటాయి కదా, కానీ ఇక్కడ అలా కాదండి. డోర్స్ అనేవి క్లోజ్లోనే ఉంటాయి, మనం ఓపెన్ చేసుకొని జస్ట్ లోపలికి వెళ్ళడమే. ఇక్కడ చూపిస్తున్న విగ్రహాలు కూడా ఎంత బాగున్నాయి కదా, అంటే ఎంత చక్కగా పెట్టారో ఇక్కడ. ఇదైతే మెయిన్ టెంపుల్కి ఎంట్రన్స్. ఇక్కడ లోపలే అన్నీ ఉంటాయి, ఎందుకంటే బయట చాలా చలిగా ఉంటుంది కాబట్టి మొత్తం అంతా షూ ర్యాక్స్ అన్నీ కూడా లోపల టెంపుల్లోనే ఒక సైడ్, అంటే టెంపుల్కి వెళ్ళకన్నా ముందే ఒక రూమ్ లాగా ఉంటుంది, అందులో వేసేసి లోపలికైతే వచ్చేసేయాలి. చూస్తున్నారు కదా ఎంత బాగుంది శివయ్య టెంపుల్. చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించిందండి మాకైతే. ఇక్కడ చాలాసేపు టైం స్పెండ్ చేసాం, నియర్లీ ఒక 30-40 మినిట్స్ అయితే ఇక్కడే కూర్చొని ప్రశాంతంగా ఉండి వెళ్ళాం. ఎందుకంటే మేము రావడమే ఆఫ్టర్నూన్ వచ్చాము, 3 అయిపోయింది. సో 3 నుంచి 4 అంతా ఇక్కడ రీచ్ అయ్యాము. తర్వాత ఇంకా 1 hour అలా దేవుని దగ్గర టైం స్పెండ్ చేసి ప్రశాంతంగా కూర్చొనేసి మొక్కునేసి ఇలా ప్రసాదం అయితే తీసుకొని, తర్వాత అక్కడ అష్టోత్తరాలు బుక్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి, తెలుగులో, తర్వాత ఇంగ్లీష్, కన్నడలో కూడా ఉంటాయి. వాటిని తీసుకొని కాసేపు అయితే అష్టోత్తరాలన్నీ చదువుకున్నాము. తర్వాత ఇక్కడ వచ్చేసి మేము వెళ్ళినప్పుడు అయితే పూజారి లేరు, సో తను వచ్చేంత వరకు వెయిట్ చేసాం. ఎందుకంటే నేను మా బాబు బర్త్డే రోజు అర్చన చేయిద్దాం అనుకున్నాను, కానీ గుడికి వెళ్ళడం కుదరలేదు. అందుకు ఇంకా ఎలానో ఇక్కడికి వచ్చాం కదా, అర్చన చేయిద్దాము అనేసి వెయిట్ చేసాము. మేము వెళ్ళిన ఒక 15 మినిట్స్కి అయితే పూజారి వచ్చేసారు. సో రాగానే ఇలా అయితే అర్చన చేయించేసుకున్నాను. అర్చన చేయించేసుకొనేసి తర్వాత ఇంకా బయట ప్రసాదం అయితే తీసుకొనేసి తర్వాత ఇక్కడ క్యాంటీన్ ఉంటుంది, క్యాంటీన్ అయితే వెళ్ళామండి. యాక్చువల్గా ఇక్కడ అర్చనకు వచ్చేసి 1200 అలా పడుతుంది, $15 తీసుకున్నారు అర్చనకి. డిఫరెంట్గా ఉంటుంది అర్చన విత్ తర్వాత మనం ఒత్తులు ఏవైనా వెలిగించాలి అంటే డిఫరెంట్ కాస్ట్ ఉంటుందన్నమాట అభిషేకానికి. అలా నేనైతే ఇక్కడ అర్చన చేయించుకొని తర్వాత ఇలా అయితే ప్రసాదం తీసుకొని టెంపుల్కి వచ్చాం కదా, అదే రూట్లో ఆపోజిట్లో ఇక్కడ అన్నపూర్ణ నిలయం అనేసి క్యాంటీన్ ఉంటుంది.
ఈ క్యాంటీన్లో వచ్చేసి ఫ్రీ కాదు, డబ్బులకి తీసుకోవాలి, మనము కొనుక్కొనేసి తీసుకోవాలి. ఇక్కడ అర్చన చేయించుకున్నాక నాకైతే ఇలా ప్రసాదంగాను కొన్ని ఫ్రూట్స్, తర్వాత డ్రై ఫ్రూట్స్ ప్రసాదంగాను ఇచ్చారు. ఇలా అయితే బయటికి వచ్చేసి క్యాంటీన్కి వెళ్ళే ముందు ఇక్కడ గోపురం చూసారు కదా ఎంత పెద్దగా ఉందో. సో దీని ముందు అయితే మేము ఫొటోస్ తీయించుకుందాం అనేసి ఇక్కడికి వచ్చాము. మరి ఇక్కడ తప్పుగా అనుకోకండి, ఎందుకు షూ వేసుకొని వెళ్తున్నారు గోపురం దగ్గరికి అని మీరు అనుకోయిండొచ్చు. అయితే చాలా చలిగా ఉంటుంది ఇక్కడ. ప్రతి ఒక్కరు టెంపుల్ లోపలికి వెళ్ళేదాకా షూతోనే ఉంటారు, అందుకు మేము కూడా ఇక్కడ వేసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ చూస్తున్న టబ్లో వచ్చేసి వాటర్ అండి. ఈ స్నోకి టెంపరేచర్కి -డిగ్రీస్లో వెళ్ళిపోయింది కదా, సో వాటర్ అంతా ఫ్రీజ్ అయిపోయాయి. ఇక్కడ చూస్తుంది వచ్చేసి చిన్నగా బావి ఉంది. ఆ బావి మరి ఎక్కువ పెద్దగా లోతుగా ఉంటుందో లేదో మాకైతే తెలియదు, కానీ వాటర్ అంతా ఇక్కడ మీరు చూసినట్టయితే గడ్డ కట్టిపోయి ఉంటుంది. ఇక్కడ అంత -డిగ్రీస్లో వచ్చేస్తుందండి టెంపరేచర్ అనేది. చాలా అంటే చాలా చలిగా ఉంటుంది. అస్సలు ఇలా స్వెటర్ తర్వాత షూ థర్మల్స్ లేకుండా అస్సలు బయటికి వెళ్ళలేము ఇక్కడ. సో ఇలా అయితే మేము ఫొటోస్ వీడియోస్ తీసుకొనేసి చెప్పినట్టుగా ఇక్కడ క్యాంటీన్కి అయితే వెళ్తున్నాం. యాక్చువల్గా మేము వచ్చేటప్పుడే తినేసి వచ్చాం, కానీ చాలా చలిగా ఉండింది మాకు. సో అందుకు టీ ఏమైనా దొరుకుతుందేమో, టీ తాగేసి వెళ్దామనేసి క్యాంటీన్కి అయితే వెళ్తున్నాం. వచ్చిన రూట్లోనే ఆపోజిట్లో అన్నపూర్ణ నిలయం అని ఉంటుంది ఇక్కడ. సో అక్కడైతే వెళ్ళాము. ఈ క్యాంటీన్లో వచ్చేసి ఫ్రీ కాదు, డబ్బులు ఇచ్చి తీసుకోవాలి. టైమింగ్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు, చూసుకోండి. ఇలా లోపలికైతే ఎంటర్ అయ్యాము. యాక్చువల్గా నేను క్యాంటీన్ అంటే ఏదో మామూలుగా క్యాంటీన్ లాగా ఉంటుంది అనుకున్నాను, కానీ ఇక్కడ లోపల చూస్తే కళ్యాణ మండపం లాగా ఉండిందండి. అయితే చిన్న చిన్న ఫంక్షన్స్ అలా జరుగుతాయి కదా, సేమ్ అలా అనిపించింది నాకైతే. చూడండి చైర్స్, తర్వాత సేమ్ ఇంకా ఫంక్షన్ హాలే ఇది. పెళ్ళిళ్ళు, తర్వాత చిన్న ఫంక్షన్స్, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అలా జరుగుతాయి అనుకుంటా ఇక్కడ. నేనైతే ఫస్ట్ టైం రావడం కాబట్టి నాకంతా తెలీదు. సో దాని పక్కనే క్యాంటీన్ అయితే ఉండింది. లోపలికైతే వెళ్ళాం ఇక్కడ. సో టిఫిన్కి బట్టి అక్కడ కాస్ట్ అయితే మెన్షన్ చేశారు, అండ్ టీ కూడా ఉంది అన్నారు. ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఒక ప్లేట్ పొంగల్ తర్వాత టీ అయితే తీసుకొని మొత్తం అందరు షేర్ చేసుకొని ఇక్కడ తినేసి బయలుదేరాలి అనేసి ఆలోచిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ 4:30-5 అంతా డార్క్ అయిపోతుందండి. సో ఇంకా డార్క్ అయ్యేలోపు ఇంటికి చేరుకోవాలి అనేసి ప్లాన్ చేసుకున్నాం. యాక్చువల్గా బయటికి వెళ్ళి తర్వాత ఇంకా గ్రాసరీ షాప్కి అలా వెళ్ళాలనుకున్నాం, కానీ ఈ చలికి మంచు పడుతూ ఉండింది కదా, సో అందుకనేసి ఈ వెదర్లో వద్దులే అనేసి ఇంకా టెంపుల్ తర్వాత ఇంకా డైరెక్ట్గా ఇంటికి అయితే బయలుదేరిపోయాము. ఇక్కడ చూపిస్తాను, మేము వచ్చేసి 5 అంతా బయలుదేరిపోయాము. యాక్చువల్గా టెంపుల్లో చాలా టైం స్పెండ్ చేసాము, తర్వాత క్యాంటీన్లో జస్ట్ కాసేపు అలా అయితే టైం స్పెండ్ చేసి బయలుదేరాము, ఎందుకంటే చీకటి పడిపోతుంది అనేసి. ఇక్కడ చూసారు కదా, బయలుదేరినప్పుడేమో చాలా అంటే ఇంకా ఈవినింగ్ అవ్వలేదేమో అనేలాగుంది. కొద్దిగా దూరం వెళ్ళేలోపు చీకటి అయిపోయిందండి. ఇక్కడ మేమైతే దగ్గరికి వచ్చేసాము ఇంటికి. 50 మినిట్స్ అని చెప్పాను కదా, ఆల్మోస్ట్ ఇంటికైతే రీచ్ అవుతున్నాము. ఇక్కడ మీరు చూస్తున్న లైటింగ్స్ వచ్చేసి ఇక్కడ క్రిస్మస్ ఫెస్టివల్ తర్వాత ఆ న్యూ ఇయర్ చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రతి ఒక్క ఇల్లు అక్కడ అమెరికన్స్వి చాలా అంటే చాలా బాగా డెకోర్ చేసుకొని పెట్టుకుంటారు. అంతేనండి వీడియో. ఆ శివయ్య బ్లెస్సింగ్స్ అందరికీ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ఫినిష్ చేస్తున్నాను. Like, share, subscribe to Soundarya and Videos World.